ఒకటి నేను ఇండియా స్టూడెంట్స్ నాకు చాలా నచ్చింది ఏంటంటే యుఎస్ స్టూడెంట్స్కి ఇక్కడ ఇండియన్ ఒకప్పుడు ఇరిటేషన్ వచ్చి నేను తిట్టిపోస్తాను అది ఉంటాయి కదా మనకి ప్రేమ ఉన్నప్పుడు కసి కూడా ఉంటుంది ఇండియా అన్నప్పుడు. కానీ నాకు ఇండియాలో నచ్చింది ఏంటంటే గురువు ఏదన్నా చెప్పినప్పుడు ఊరికే ఎదురు సమాధానాలు ఊరికే పిచ్చి ప్రశ్నలు వేయకుండా నిజంగా దాన్ని చెప్పింది చెప్పినట్టు తీసుకొని చాలా ఆలోచించి వింటారండి. నంబర్ 1. నంబర్ 2, నిజంగా డాన్స్ని ఫుల్ టైం తీసుకుంటానన్న వాళ్ళు నాకు ఇండియన్ స్టూడెంట్స్లోనే దొరికారు. యుఎస్లో ఇంకా మనం యుఎస్ వాళ్ళు చాలా ప్రోగ్రెసివ్ అనుకుంటాం కానీ అక్కడ వాళ్ళకి అన్ని అవకాశాలు ఉన్నా గవర్నమెంట్ కళాకారులకు అంత డబ్బులు ఇస్తానని చెప్తున్నా ఫండింగ్ ఇస్తారు. ఇక్కడలా కాదు కదా, పొలిటికల్ కనెక్షన్స్ ఉంటేనే పద్మశ్రీ వస్తుంది, అలా కాదు కదా. సో అక్కడ ఫండింగ్ ఇస్తానన్నా మనం అదే స్కేర్సిటీ మైండ్ సెట్ వేసుకొని నేను అదే డాక్టర్ అవుతా, అదే ఇంజనీర్ అవుతా అని అక్కడ పట్టుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడే చేంజ్ వస్తుందండి నిజంగా. అది కూడా సిటీ వాళ్ళకంటే ఎవరైతే డాన్స్ ఫుల్ టైం తీసుకుంటారని నాకు చెప్పిన వాళ్ళు చిన్న చిన్న ఊర్లు, కాకినాడ నుంచి గుంటూరు నుంచి, అక్క నేను కూడా అనంతపూర్ నుంచి, చిన్న చిన్న ఊళ్ళ నుంచి, పైగా మామూలు కుటుంబాల నుంచి వచ్చి నేను అక్క ఫుల్ టైం డాన్స్ తీసుకుంటాను అక్క అని నిజంగా రిస్క్ తీసుకున్న వాళ్ళు వీళ్ళే. నిజంగా బాగా డబ్బులుండి చాలా డెవలప్డ్ దేశాలు యుఎస్లో ఉంటూ వాళ్ళు ఎవరు రిస్క్ తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అన్నీ సౌఖ్యంగా ఉండడం వాళ్ళకి అలవాటు. ఒక రిస్క్ తీసుకోవడం, ఇప్పుడు మనం ఆల్రెడీ మనకు అంత డబ్బులు లేదనుకో, మన కుటుంబం అంత సరిగ్గా లేదనుకో, మనం అనుకుంటాం మన జీవితమే అంతంత మాత్రాన ఇంకో రిస్క్ తీసుకుంటే పోయేదేముంది, రైట్? ఎలాగో దిక్కుమాలిన జీవితం, ఇంకో రిస్క్ తీసుకుంటే పెద్ద మారేదేం లేదు, అదే ముష్టి ఎత్తుకోవాలి అని మనం అనుకుంటాం. రిచ్ వాడికి ఏంటంటే ప్రతి పూట నిమిషం భయంలో బ్రతుకుతాడు. అమ్మో ఇది చేస్తే ఈ కోట్లన్నీ వెళ్ళిపోతాయి, ఇన్ని రోజులు ఈ ఇల్లుందిగా ఇది చేస్తే ఆ ఇల్లు పోతుందేమో, అలా వాడు ఎప్పుడు భయంలోనే ఉంటాడు. మనకి ఆల్రెడీ మనం ఒక ఫిలాసఫీలో ఉన్నామనుకో, ప్రతిదీ మనకు పర్మనెంట్ గా ఉండదు లైఫ్ లో. సో మన జీవితమే పర్మనెంట్ కాదు, ఆ చిన్న జీవితం పర్మనెంట్ కానప్పుడు మనకి ఏది ఇష్టమో అది మనం చేసేస్తే అయిపోతుంది కదా. మనుషులు ఎప్పుడు పోతారో తెలియదు. ఈ పాండమిక్ మనకు ఒక పెద్ద లెసన్ అవ్వాలి. చిన్న చిన్న వాళ్ళు కూడా మా ఫ్యామిలీలో పోయారు, 30s లో ఉన్న వాళ్ళు. సో అలాంటివి చూసి కూడా నేను అదే ఇంజనీరింగ్ చేసుకుంటా డబ్బులు వస్తాయి కాబట్టి అంటే ఇంకా పాండమిక్ కాదు, ఏమొచ్చినా వాడికి బుద్ధి రాదు. అది తెలుగు వాళ్ళల్లో ప్రత్యేకంగా అదొకటి, అది మనం అది కూడా మాట్లాడుకోవాలి. తెలుగు వాళ్ళల్లో ఉన్న ప్రాబ్లమ్స్, గ్రేట్ థింగ్స్ కూడా. ఇప్పుడు చెప్పండి, ఇండియన్స్ లో ఉన్న ఇష్యూస్ ఏంటి? ఇండియన్స్ కాదు, తెలుగు వాళ్ళు. చాలా మంది ఇండియన్స్ బానే ఉన్నారు. అచ్చా, మన తెలుగు వాళ్ళు, రైట్. సో ఈ ఇయర్ ఆన్సాంబుల్ క్రియేట్ చేశాను కదా, ఎంతమంది తెలుగు మ్యూజిషియన్స్ ని వెతికితే నాకు అందరు తమిళియన్సే దొరికారు. అయ్యయ్యో. అండ్ నిజంగా కళ్ళలో అంత డెడికేషన్ ఫుల్ టైం కాకపోయినా కొంతమంది, ఇప్పుడు అభిషేక్ రఘురామ్ అని ఉన్నాడు అనుకో, ఆ పెద్ద సింగర్, ఆయన నాకు చాలా ఇష్టము. ఆయన సంగీతం చాలా డెడికేషన్, ఆల్మోస్ట్ ఫుల్ టైం చేసిన, అతని పక్కన సిఏ లాంటివి అలా పెద్ద పెద్ద కోర్సులే చేసిన చాలా మ్యూజిషియన్స్ ఉన్నారు. సో అక్కడ తమిళియన్స్ లో అదొకటి ఉంది, ఏం చేసినా ఎంత కష్టమైన ప్రొఫెషన్ తీసుకున్న, డాక్టర్ కానీ చార్టెడ్ అకౌంటెంట్ కానీ, వాళ్ళ ఇంట్లో ఆ సంగీతము నాట్యం అలా మ్రోగుతూనే ఉంటుంది. మనకి ఏంటంటే ఇలా బంగాళదుంపలా కూర్చొని చదువుతా ఉంటాం. అరే ఒక గంట లేచి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ, బాత్రూంలో అన్న పాడుకోరా బాబు అంటే అది నామోషి వాడికి. అసలు ఒక కళ వెళ్ళిపోయింది. మన సినిమాల్లో కూడా ఓ అందంగా ఒక బొమ్మను పెట్టేసి హీరోయిన్ని, దానికి ఏమీ స్కిల్ ఉండదు, ఏమీ ఉండదు.
జస్ట్ అందంగా ఉండాలి అంతే. ఉండని, అందం ఇంపార్టెంటే, నేనేమి అనట్లేదు. అందంగా ఉండని. ఓ స్కిల్ ఉండదు, ఒక స్పెషల్ క్వాలిటీస్ ఏమి ఉండవు, అదే ఉంటుంది క్యారెక్టర్. సో మనం ఈ సూపర్ఫిషియల్ వాటికి చాలా ప్రాధాన్యత ఇచ్చేస్తున్నాము తెలుగు కల్చర్లో. ఎంటర్టైన్మెంటే కదా, ఎలా ఉంటే ఏంటి, అందంగా ఉండాలి, డ్యాన్స్ స్టెప్పులు బీట్ పడాలి, డైలాగ్స్ హిట్ అవ్వాలి, అంతే. ఇంక ఇదే థీమ్ మీద అదే ఫైట్ రావాలి, ఇదే అయిపోయింది. సో నాకేమనిపిస్తుంది అంటే తెలుగు వాళ్ళల్లో కళలు నిజంగా డెడికేషన్తో చేసేవాళ్ళు చాలా తక్కువ. అండ్ మన ఇంతకు ముందు చెప్పినట్టు తెలుగు మాట్లాడడం నామోషి, అంటే అదేదో సిగ్గుచేటు కింద చూస్తారు. ఇప్పుడు నేను ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడగలను, తెలుగు కూడా అంతే బాగా మాట్లాడగలను. కరెక్ట్. అది తెలుగు మాట్లాడటం ఎందుకు సిగ్గుచేటు? అదే తమిళియన్స్ అలా ఫీల్ అవ్వరే? అవును, మలయాళీస్ కూడా అంతే కదా. ఇప్పుడు అక్కడ కూడా నార్త్ అక్కడ ఉన్న హీరోయిన్సే ఇక్కడికి వస్తారు, తమన్నా వీళ్ళంతా. కానీ వాళ్ళకి డబ్బింగ్ చేసినప్పుడు మొత్తం తమిళ డైలాగ్సే ఉంటాయి కదా, సగం ఇంగ్లీషు సగం తెలుగు అలా మాట్లాడరు కదా. మరి ఇక్కడ ఎందుకు డబ్ చేసినప్పుడు తెలుగు రానట్టు ఎందుకు డబ్ చేయడం నాకు తెలియదు. అంటే ఎందుకు అలా మాట్లాడడం? మామూలుగా మాట్లాడే తెలుగు ఆడపిల్లలు అందంగా ఉండరా? అందంగా ఉన్న అందంగా ఉన్న ఆడపిల్లలు తెలుగు రాకపోతేనే అందంగా కనిపిస్తారా? అదేమిటి? అవును. ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, మీరు కూడా చూడటానికి బాగున్నారు, మనం తెలుగు మాట్లాడితే అగ్లీ అయిపోయామా? ఇప్పుడు నాకు ఆ కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. ఈ డబ్బింగ్ కూడా తెలుగు రాని వాళ్ళ చేత కావాలని డబ్ చేయిస్తున్నారు, సగం సగం తెలుగు వచ్చిన వాళ్ళు. అదొక ఫ్యాషన్ అయిపోయింది. మనం అది నాకు నచ్చట్లేదు నిజంగా.